ఆదిలాబాద్ జిల్లాలో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై ఆగస్టు 31వ తేదీలోగా కేంద్రం నుంచి స్పష్టత రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. పరిశ్రమను తెరిపించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంతో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శించారు. గతంలో జిల్లాకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదని మండిపడ్డారు. సీసీఐ సాధన సమితి నిరంతర ఆందోళనలు చేస్తున్న ప్రజా ప్రతినిధుల్లో సంచలనం లేదన్నారు. పరిశ్రమను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం దానిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఆగస్టు నెల ఆఖరు వరకు ఒకవేళ ఇది మీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే కాదా చెప్పు. మీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయితే నువ్వు ఎందుకు తెరిపించడానికి ఇబ్బంది ఏంది? మీ కిషన్ రెడ్డి ఎన్ఎండి చైర్మన్, మీ గనుల శాఖ మంత్రి ఈ 30కి లీజ్ అయిపోతే ఇంకా 50 ఏళ్ళకు పెంచమని చెప్పి లేఖ రాయాలా మాకు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. తీసుకుపోయి ఇంకా 50 ఏళ్ళకి ఉన్నది కదా, 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన రా మెటీరియల్ ఉంది కాబట్టి నువ్వు లీజ్ని ఎక్స్టెన్షన్ చేపిమన్నా. లీజ్ ఇప్పుడు 30కి అయిపోతుంది, దాన్ని ఇంకా 50 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేయించి రాష్ట్ర ప్రభుత్వంతో అది ఒక డిమాండ్ పెడుతున్నాం. ఇలా చట్ట విరుద్ధంగా కనీసం నువ్వు స్టాఫ్ టెండర్ పిలిచేటప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విధి విధాన నిర్ణయం వచ్చి నిజంగా నీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉండి పునః ప్రారంభిస్తామని అన్నప్పుడు స్టేట్మెంట్ ఇస్తుండేవి. ఇది ఓన్లీ స్టాఫే, చట్ట విరుద్ధంగా ఇలా దానికి కూడా టెండర్లు పిలిచి ఏదో రకంగా గోల్మాల్ చేసిపోతున్నావు. నువ్వు ఇంకో మాట అన్నావు, ఆనాడు కూడా స్టాఫ్ టెండర్ పిలిచిన మా ప్రభుత్వ హయాంలో. ఆ రోజు నేను మంత్రిగా కావాలంటే దాది విలాస్ గారిని అడగండి. ఆ రోజు మా ప్రభుత్వం తెప్పించి ఆ రోజు హైకోర్టులో కేసు వేయించి స్టాఫ్ టెండర్ నిలుపుదల చేయించింది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. ఆగస్టు నెల ఆఖరు వరకు ఒకవేళ